మీకు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే డే వన్ మనకి చాలా మారిపోయి ఉంటుంది. మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏందంటారు ఈ ఇయర్కి అయితే? ఇన్షర్ట్ చేసుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని ఐడి కార్డు పెట్టుకొని బ్యాక్ ప్యాక్ పెట్టుకొని ఉంటే మనం ఎప్పుడు వెళ్తాం ఇందులోకి అనే ఫీలింగ్ ఉండేది. రీసెంట్గా ఒక స్టూడెంట్కి కంపెనీ పేరే చెప్పేస్తాను, నాకు ఎందుకంటే కోపం కూడా ఉంది పైన పాపం. మండే జాయినింగ్ మైండ్3కి ఎల్టీఐ. ఓకే, థర్స్డే ఫోన్ చేసి మీ ఆఫర్ని బ్యాక్ తీసుకున్నాం సారీ అని. ఆయన చెప్పిన పదాలు నాకు కొంచెం బాగా భయం వేసింది. ఏదో కొత్తగా ఉంది, బీటెక్ బయోటెక్ పదాలు కొంచెం సింక్ అవుతుంది, మనం వెళ్ళి బయోటెక్లో కూర్చుందాం అని చెప్పేసి బయోటెక్ జాయిన్ అయ్యాను. ఎర్న్ చేసుకుంటూ మనీ ఎంతో కొంత శాలరీ సంపాదించుకుంటూ అండ్ ప్యారలల్గా అతనికి నచ్చిన కోర్సు నేర్చుకుంటూ ఇలా స్విచ్ అవ్వచ్చు. ఒకప్పుడు ఓన్లీ పవర్ బై నేర్చుకుంటే జాబ్స్ వచ్చాయి. అవును, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా సిల్లీ రీజన్ వల్ల జాబ్ అయింది. టీమ్స్లో మీటింగ్ ఇన్వైట్ షెడ్యూల్ చేయడం తెలియలేదు. సో నేనేం చేశానంటే అక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ని లైసెన్స్ తీసుకొని స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు టైం దొరకట్లేదు అంటే చాలా. ఒకే కంపెనీలో 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు సార్ నా ఇంటెన్షన్లో, కానీ ఒకే స్కిల్ మీద అదే పొజిషన్ మీరు చేసే అదే యాక్టివిటీ మీద మాత్రం ఉండకూడదు ఎక్కువ రోజు. ఇన్స్టాగ్రామ్ అందరికి ఉంటుంది కానీ లింక్డ్ఇన్ ఉండట్లేదు ఎవరికి. మహేష్ ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ అండి లక్ష్మి గారు, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను మహేష్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి ఒక మంచి ఎక్స్పర్ట్ అండ్ ఆల్రెడీ ఒక మంచి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కూడా రన్ చేస్తున్న మహేష్ గారి గురించి, అసలు అతని యొక్క కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఎలాంటి స్ట్రగుల్ నుంచి అతను ఈ పొజిషన్కి వచ్చారు, అండ్ మనకి రియల్ టైం సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగే ప్రాబ్లమ్స్ కూడా రియల్ టైం లైఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మంచి సజెషన్ ఇవ్వడానికి ఇక్కడైతే మన స్టూడియోకి వచ్చున్నారు. మనం ముందు అసలు ఈ మహేష్ గారు ఆ యొక్క జర్నీ, ఆయన యొక్క కెరియర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆయన యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ జాబ్ ఎలా తెచ్చుకున్నారు, ఇవన్నీ మనం అతని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనం మహేష్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఎక్కువ మందితో అప్రోచ్ అవ్వడానికి. నేను మీ సెషన్స్ కూడా చూస్తున్నాను కెరీర్ గైడెన్స్కి సంబంధించి. సో నేను అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచే వచ్చాను. నేను ఇంటర్ మ్యాథ్స్ చదివినా కూడా, మాది నర్సరావుపేట గుంటూరు దగ్గర ఒక చిన్న విలేజ్ రొంపిచెర్ల అనేసి. సో నేను ఇనీషియల్గా డిగ్రీ ఇంటర్మీడియట్లో మ్యాథ్సే, కానీ అప్పటికున్న నాకు డిఫరెంట్ ఆలోచన వల్ల, ఫినాన్షియల్ రీజన్స్ వల్ల నేను బీటెక్ కాకుండా డిఫరెంట్ డిగ్రీని తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, నాది ఇంటర్ మ్యాథ్సే, బట్ జనరల్గా ఉండే రెగ్యులర్ బీఎస్సీ మ్యాథ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు, బట్ నాకెందుకు ఆ టైంలో బయోటెక్నాలజీ తీసుకోవాలనిపించింది. సరే, గైడెన్స్ కూడా లేదనుకుంటా ఆ టైంలో. గైడెన్స్ అంటే కొంచెం నేను ఓవర్గా ఆ టైంలో థింక్ చేసిన ఏంటంటే, మా రిలేటివ్స్లో చాలా మందికి అప్పటికి బీటెక్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా మందికి బీటెక్ చదివినాక కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఖాళీగా ఉన్న వాళ్ళని చూశాను. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఖాళీగానే ఉన్నారు, మనం మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి ఫినాన్షియల్గా స్టేబుల్గా లేము. మళ్ళీ ఒక 2 లక్షలు 3 లక్షలు ఆ టైంలో పరిగిర అలా ఉండేది. లక్ష రూపాయలు పొలాలు అమ్ముకొని మరీ చదివించేవాళ్ళు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మనం ఎలాగో మనకి ఉన్న ఒక కాలేజీలో సీట్ రాలేదు. అప్పుడు ఆ టైంకి నర్సరావుపేటలో ఒకే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. ఇప్పుడంటే ఒక 10-15 వచ్చేసినాయి. మనకి ఎలాగో సీట్ రాలేదు ఇక్కడ, ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి. ఇంట్లో ఫినాన్షియల్గా నన్ను హైదరాబాద్లో చదివించే స్తోమత లేదు. సరే లోకల్గా డిగ్రీ చదువుదాము, అందరిలాగా రెగ్యులర్ డిగ్రీ ఎందుకు, ఏదో కొత్తగా ఉంది, బీటెక్ బయోటెక్ పదాలు కొంచెం సింక్ అవుతున్నాయి, మనం వెళ్ళి బయోటెక్లో కూర్చుందాం అని చెప్పేసి బయోటెక్ జాయిన్ అయ్యాను. అంతే, అంతకు మించి నాకు ఎక్కువ బయోటెక్ చేశారా? డిగ్రీ బయోటెక్ చేశాను. ఓకే, తర్వాత పీజీ ఇంకా మళ్ళీ నేను అప్పుడు ఆలోచించిందంటే మళ్ళీ ఎంబీఏ ఆప్షన్ ఉంది నాకు. ఎలాగ ఇంటర్ మ్యాథ్స్ కాబట్టి ఎంబీఏ అయినా ఎంసీఏ కూడా చేయొచ్చు. ఒకవేళ అప్పుడు ఏమైనా సిచ్యువేషన్ బాగుంటే ఎంసీఏకి వెళ్దామన్న థాట్ తోటి వెళ్ళి డిగ్రీ బయోటెక్నాలజీ జాయిన్ అయ్యాను. ఓకే, సో మా కజిన్ కొంతమంది బీటెక్కే తీసుకో ఏదైనా స్ట్రగుల్ అయినా అన్నారు, కానీ బట్ నాకు ఫినాన్షియల్గా సహకరించలేదు అప్పుడు. అందులోనూ నేను బయటికి వెళ్ళి చదవలేని పరిస్థితి, ఓన్లీ ఆ టౌన్లోనే ఉండాలి. ఓకే, ఆ రీజన్ తోటి బయోటెక్నాలజీ పీజీ కెమిస్ట్రీ చేశాను. అండ్ జాబ్ ఇమీడియట్గా వచ్చింది, ఫార్మా ప్రొడక్షన్. మేబీ చాలా మందికి తెలిసి ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు కొంచెం మెరుగైంది, కానీ అప్పట్లో ఏంటంటే చాలా కంపెనీస్లో ఈ ప్రొడక్షన్ ఫ్రెషర్స్ని లిటరల్గా కొంచెం లేబర్ ట్రీట్మెంటే ఉంటుంది. ఓకే, అన్ని రకాల హార్డ్ వర్క్స్ అన్ని చేయాలి, ఛాలెంజెస్ ఉంటాయి. సో అలా ఇనీషియల్గా హైదరాబాద్లో కంపెనీలో జాబ్ వచ్చింది, కొన్ని మంత్స్ చేశాను అక్కడ. బట్ నాకెందుకో సాటిస్ఫై అనిపించలేదు. ఈ లోపు కొంత ఫ్రెండ్స్ని, అప్పటికున్న కొంత నెట్వర్క్, ఎక్కడెక్కడో చిన్న చిన్న కనెక్షన్స్ కాంటాక్ట్స్ని పట్టుకుంటే బెంగళూరులో ఒక ఆపర్చునిటీ దొరికింది. ఓకే, బెంగళూరు ఫస్ట్ సిప్లా ఇంటర్వ్యూ ఇచ్చాను, అది వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ఒక 3 మంత్స్లో మైక్రో ల్యాబ్స్ అని ఒక ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్లో పడ్డాయి. మళ్ళీ నేను క్యూసీ ట్రై చేశాను, ఆర్ఎండి ట్రై చేశాను, అవి అవ్వలేదు. ఇంకా సరే ఏదో ఒక జాబ్ ముందు ఖాళీగా ఉండకూడదని చెప్పేసి ప్రొడక్షన్లో జాయిన్ అయిపోయాను. ఓకే, సో అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న
పెద్దవాళ్ళు కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నేను కొంచెం యాక్టివ్గానే ఉండేవాడిని అప్పుడు కూడా, కొంచెం కంప్యూటర్ అంటే ఇష్టం ఉండేది. అక్కడ వాళ్ళు ఉన్నంతలో నేను కొంచెం బెటర్గానే అనిపించేది వాళ్ళకి కూడా. ఓకే, ఓకే. అరే నువ్వెందుకు మరి ఇక్కడ, ఇది చిన్న ఏజ్, ఇక్కడ ఫార్మాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చూడోసుకో ఐటీ అని చెప్పి వాళ్ళే సజెస్ట్ చేశారు పాపం. ఓకే, అక్కడ లోకల్ ఎంప్లాయీస్, ఇంకా లోకల్ సీనియర్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్. సజెస్ట్ చేశారు. నేను కొంచెం జస్ట్ జాయిన్ అయ్యాను, కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను, కంప్యూటర్ మీద కొంచెం టచ్ ఉంటుంది, మాట్లాడుతున్నాను వాటి గురించి. సో వాళ్ళు సజెస్ట్ చేశారు, నువ్వెందుకు ట్రై చేయకూడదని. సార్ ఓకే. నాకేడ వస్తుంది, నేనేమో డిగ్రీ బయోటెక్నాలజీ, నాకు ఐటీలో అసలు కన్సిడర్ చేస్తారా? మ్మ్. లేదు మహేష్, ఇంతకుముందు మన దగ్గర ఒక పనిచేసిన ఒక స్టాఫ్ అలా కోర్స్ నేర్చుకుని ఐటీకి మూవ్ అయ్యారు. కానీ దాన్ని బీటెక్ డిఫరెంట్ స్ట్రీమ్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, మేబీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, నేను కాంటాక్ట్ ఇస్తాను మాట్లాడండి అని చెప్పి చెప్పారనమాట. ఓకే. నేను వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని, వాళ్ళు అప్పట్లో ఎస్ఏపి నేర్చుకున్నారు. మ్మ్. ఓకే. తను చెప్పింది, లేదు మహేష్ అలా ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు, కొంచెం కష్టపడితే మాత్రం ఎవరైనా జాబ్ తెచ్చుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఓకే. సరే అని చెప్పేసి ఇంక ఎస్ఏపి కోర్స్ అప్పుడు ఎలా ఎస్ఐపి కోర్సు ఉంటుందంటే, ఇప్పుడు కూడా అంతే. జాయిన్ అయ్యారా? ఎస్ఐపి కోర్సు ఆ, నేర్చు. సో అప్పుడు జాయినింగ్ అంటే ఇప్పుడులాగా ఆన్లైన్ క్లాసెస్ కాదు కదా, మనకు మొబైల్ కూడా లోపల ఎంట్రీ ఉండేది కాదు. ఓకే, ప్లాంట్ ఓకే. లోకి వెళ్ళాలి అంటే మొబైల్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి, మాస్క్, సేఫ్టీ షూస్, హెల్మెట్, యాప్రాన్ అన్ని వేసుకుని లోపలికి పోవాలి. ఓకే. లోపల ప్రాక్టీస్ కి మనకేం పెద్ద ఆప్షన్ ఉండదు, మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఉండదు. సో మ్మ్. సాయంత్రం 5:30కి అలా ఆఫీస్ అయిపోయిన తర్వాత 7:30కి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఆడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని రావాలన్నమాట వెనక్కి. మ్మ్. మ్మ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కొంతమంది నాకు అప్రోచ్ చేసే స్టూడెంట్స్, సార్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్, నాకు టైం కుదరదు అంటారు. అదే. కొంత తప్పదు మనకి, తప్పదు. బయటపడేంత వరకు ఆ అప్స్కిల్ సిచ్యువేషన్స్. అవ్వాలంటే తప్పదు, కష్టపడాలి. సో మార్నింగ్ 7కి క్యాబ్ వస్తుంది, 8కి అంతా ప్లాంట్లో ఉండాలి, సాయంత్రం 5:30, 6కి క్యాబ్ స్టార్ట్ అవుతుంది. నేను మ్మ్. 7:30కి అంతా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి 10 వరకు అక్కడ కూర్చొని మళ్ళీ బ్యాక్ వచ్చేవాడిని. ఓ. 6 days వర్కింగ్. మ్మ్. ఇంకా సాటర్డే ఇంటర్వ్యూస్కి కూడా. సాటర్డే కూడా ఉంటుంది అక్కడ, మ్మ్. మ్మ్. మండేనే వీక్ ఆఫ్ మనకి. సో 6 days వర్కింగ్. ఇంకా సండే ఒక రోజు ఏదో కూర్చొని ట్రై చేసేవాడిని అనమాట, నేర్చుకోవడానికి అర్థమయ్యేది కాదు. మ్మ్. కోర్స్ అయితే కంప్లీట్ చేశాను, ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చేదంటే, నాకు ముందు ఇంటర్వ్యూకి పోవాలంటే నేను లీవ్ పెట్టాలి, ఎందుకంటే సాటర్డే కూడా వర్కింగ్. అవునవును. మ్మ్. ఫస్ట్లోనేమో మనం రీజన్ చెప్పలేం కదా నేను ఇంటర్వ్యూకి పోవాలని. అదే, అదే. తర్వాత నా మేనేజర్ తోటి నేను డైరెక్ట్గా చెప్పేసాను, లేదు నేను ఎక్కువ రోజులు ఉండలేను ఇక్కడ, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేసి. ఆయన కూడా పాపం సపోర్ట్ చేశారు, సరే నీకు కష్టం, గుడ్. నేర్చుకుంటానంటే నేర్చుకో అని చెప్పి. ఓకే. వెళ్ళేవాడిని, ఫెయిల్ అయ్యేవాడిని. ఆ టైంలో మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది, క్యాబ్ జెమినీ ఇలాంటి కంపెనీస్ ఒక 100-150 మంది లైన్లో ఉండేవాళ్ళు ఇంటర్వ్యూస్కి. అవును. ఉండి సాయంత్రం దాకా అటెండ్ అయ్యి ఫెయిల్యూర్. ఆల్మోస్ట్ నేను కూడా ఒక 50 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయి ఉంటాను. 50 ఇంటర్వ్యూసా? ఆ, సో 50 ఏంటంటే ఇంటర్వ్యూస్ ఫెయిల్. మధ్యలో సరిగ్గా నేను పూర్తిగా ప్రిపేర్ అవ్వకముందు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. నాకు ఓకే. ఒక ప్యానల్, నా నా విషయం అర్థమైంది ఆయనకి. ఇది సరే ఎస్ఏపి పూర్తిగా ఏనా? వర్క్ ఎస్ఏపి పైన, ఎస్ఏపి. అప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేశారా, లేకపోతే ఫ్రెషర్ గా? ఇక్కడ హానెస్ట్ గా చెప్తానండి, నేను ఏం చేశానంటే మైక్రో ల్యాబ్స్ లో కూడా ఎస్ఏపి వాడేవాడు. ఓకే, ఓకే. సో నేనేం చేశానంటే ఎస్ఏపి వాళ్ళతోటి కోర్స్ స్టార్ట్ చేయడం నేర్చుకున్న తర్వాత, అంతకుముందు చెప్పాను కదా ఒక కాంటాక్ట్ అక్కడి నుంచి అని, ఆయన మళ్ళీ ఆల్రెడీ మైక్రోలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ తోటి కొంత నాకు ర్యాప్ కనెక్షన్ ఇచ్చాడు. ఓకే. నేను వాళ్ళతో టచ్లో ఉండేవాడిని. మ్మ్. మ్మ్. దాంట్కి అవసరమైన కొన్ని ఎండ్ యూజర్ వర్క్స్ చిన్న చిన్నవి దాంట్లోకి ఎంటర్ అయ్యాను. కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినాక మా టీంని బతిమలాడుకొని, నా రెగ్యులర్ వర్క్ చేస్తే ఎక్స్ట్రా ఒక 1 hour 2 hour ఆ వర్క్ ముందు కూర్చోవడానికి పర్మిషన్ తీసుకున్నాను. ఓకే, గుడ్. ఇది ప్రాసెస్ మొత్తం నాకు 2.5 years పట్టింది. మ్మ్. అక్కడ కూర్చొని రోజు ఎంతో కొంత రియల్ టైం వర్క్ని నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని అనమాట. సో ఓకే. రిజ్యూమ్లో మాత్రం నా డిజిగ్నేషన్ ప్రొడక్షన్ కెమిస్ట్ అనే ఉండేది, బట్ నేనైతే కన్సల్టెంట్ అని పెట్టేసుకున్నాను. మ్మ్. మ్మ్. ఎస్ఏపి కన్సల్టెంట్ నా డిజిగ్నేషన్ అని. ఓకే. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన బెంగళూరుకి ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఆ, నా విషయం ఆయనకు అర్థమైంది, నాకు పూర్తి ఎక్స్పీరియన్స్ లేదు అనేసి. మ్మ్. మ్మ్. పెట్టి చెప్పారు, మహేష్ ఇది రైట్ వే కాదు, నువ్వు ఒక 3 months పూర్తిగా బాగా నీకు కష్టపడు. జెన్యున్ ఎక్స్పీరియన్స్ లేదని ఆయనకి అండర్స్టాండ్ ఆయనకు అయింది. అర్థమైంది, మ్మ్. వీడికి ఏదో నాలెడ్జ్ ఉంది ఎండ్ యూజర్ లెవెలే, పూర్తి నాలెడ్జ్ లేదు, ప్రాక్టీస్ చేయలేదనే విషయం అర్థమైంది ప్యానల్లో. ఓకే. వెళ్ళాను, కూర్చోబెట్టి చెప్పాడు ప్యానల్ అక్కడే ఇంటర్వ్యూలోనే, లేదు మహేష్ నువ్వు కష్టపడుతున్నావు అని అర్థమవుతుంది, బట్ ఇది సరిపోదు, ఒక 2-3 months పూర్తిగా దానికే టైం డెడికేటెడ్గా కష్టపడు కొద్దిగా, అప్పుడు దాకా ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు ఎక్కడ, ఎందుకంటే ఇప్పుడంటే ఏదో మేము తీసుకుంటున్నాం కానీ జనరల్గా 6 months వరకు మళ్ళీ ఒకసారి నువ్వు వచ్చావంటే అది అవ్వదు. ఇప్పుడు మాకు కొంచెం అవును. ఎమర్జెన్సీ ఉండి తీసుకుంటున్నాం అలాగా, ఒక 3 months 4 months పూర్తిగా కష్టపడి ఎండ్ టు ఎండ్ మ్మ్. ప్రిపేర్ చేసుకో అని చెప్పారు. సరే అని చెప్పేసి చేసాము. ఇక్కడ మళ్ళీ ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, అది ఒకసారి ఏమో ఎక్కువ స్పేస్లో జరిగింది. నెక్స్ట్ వీక్ శాంతినికేతన్ అని ఇంకొక వైట్ ఫీల్డ్లో ఉంటుంది, ఓకే. మళ్ళీ ఇంట్లో వచ్చింది. నేను మళ్ళీ వెళ్ళాను. అది లక్కో ఫన్నీయో తెలియదు కానీ నాకు మళ్ళీ ప్యానల్ ఆయనే ఉన్నాడు.
డోర్ తీయగానే ఆయనే కనిపించాడు. ఓ. భయపడి వెళ్ళిపోతుంటే రే లోపలికి రా ఇలానే పిలిచాడు తెలుగు అతనే. ఓకే. వచ్చాను నీకు చెప్పాను కదా 3 months రావద్దని చెప్పి అంటే, నాకేం తెలుసు మీరే వస్తారని ఏదో 4 క్వశ్చన్లు రాసుకొని వెళ్దాం అనుకుని వచ్చాను. మళ్ళీ సేమ్ ప్యానలే వచ్చారు మీకైతే. ఏం ప్యానలే వచ్చారు. ఓకే. నాకేం తెలుసు మీరే వస్తారని. ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఏదైనా 4 క్వశ్చన్లు నోట్ చేసుకుందాం, కొత్తవి నాకు తెలియనివి ఏమన్నా ఉంటే వాటి మీద ప్రిపేర్ అవుదామని వెళ్ళాను. ఓ, సరే మంచిగా మంచిదే కవర్ కాకపోతే చేశారన్నమాట. కష్టపడి కష్టపడి అని చెప్పారు. అలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, ఫెయిల్యూర్ నుంచి నోట్ చేసుకునేవాడిని, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు అది ఫెయిల్ గుడ్ థింగ్. అవుతున్నాను. ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వాలి. అలాగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఇంటర్వ్యూకి నాతో పాటు వచ్చే ఆస్పిరెంట్స్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఎక్కడ ఉండేది అంతా కూర్చొని. ఎందుకంటే 1 hour 2 hours గ్యాప్ ఉండేది మేము ఇంటర్వ్యూ దాకా వెళ్ళేసరికి. ఓకే. ఈ గ్యాప్ లో రకరకాల వాళ్ళు పరిచయం అయ్యేవాళ్ళు, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసేవాళ్ళు. అందులో కొంతమంది నాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఏం చేయొచ్చు ఏంటి అనేది. అది నాకు కొంత హెల్ప్ అయింది. ఓకే. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, ప్రతిసారి నెట్వర్కింగ్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, నాకు 100%. ఫస్ట్ ఆపర్చునిటీ ఆ ఫార్మాలో రావడానికి కారణం, మా ఊర్లో పొలం పని చేసుకున్న ఒక అతను. మనం ఊర్లలో వెళ్ళిన తర్వాత డిగ్రీలు అయిపోయిన తర్వాత ఇలా ఏం చేస్తున్నాను, ఖాళీ ఉంటాయి కదా ఈ క్వశ్చన్లో. ఇలానే ఖాళీగా ఉన్నాను ట్రై చేస్తున్నానంటే, ఇలా మనోడు ఒకడు ఉన్నాడు ఫార్మాలో ట్రై చేయని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారు. అది ఫస్ట్ ఓకే. ఫార్మా జాబ్. తర్వాత బెంగళూరుకి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పరిచయం, దానివల్ల ఇంకొకటి. మళ్ళీ ఐటీ దాకా రావడానికి అక్కడున్న కొంతమంది ఎంప్లాయీస్ మనకి సజెస్ట్ చేయటం వల్ల. ఓకే. లైఫ్ లో ప్రతిదీ ఏంటంటే ఎవరో ఒకళ్ళ సజెషన్స్ మనకి హెల్ప్ అవుతూనే ఉన్నాయి, అందరితోటి మనం మంచిగా ర్యాపోగా ఉండటం వల్ల. అవును, అంతే. సో ఇక్కడ నెట్వర్క్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఐటీలోకి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా హెల్ప్ అయింది, నాతో పాటు వచ్చిన ఆస్పిరెంట్స్ అక్కడ. ఓ, సూపర్. నాలాగా ఉన్న ఆస్పిరెంట్స్ చాలా మంది, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వటం, నా రెజ్యూమ్ లో కరెక్ట్ చేయటం. సో వర్చువల్ ఇంటర్వ్యూస్ కంటే కూడా ఈ కంపెనీకి వెళ్ళి అటెండ్ అవ్వడం ఎంతో బెనిఫిట్ ఉంటుంది. నాకు బెనిఫిట్ అయింది అప్పుడు. అంటే ఇప్పుడు ఇంత ఫాస్ట్ ట్రాక్ లా ఉండేది కాదు కదా. అప్పుడు ఏంటంటే వచ్చి అవును. కూర్చొని మనం లైన్ లో ఉండాల్సి వచ్చేది, క్యూలో ఉండాల్సి వచ్చేది, ఎక్కువ మందితో మాట్లాడాల్సి వచ్చేది, ఆ ర్యాపో ఉండింది. సో దానివల్ల మళ్ళీ ఎక్కడ వేరే ఓపెనింగ్స్ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ మనకి చెప్పటం, అవును. మేము మాట్లాడుకోవటం ఫ్రీక్వెంట్ గా, అది జరిగింది. అలాగా ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినప్పుడు నేను నమ్మలేదన్నమాట, నేను చేశాను నిజంగా అని. ఎందుకు అంత నమ్మలేదంటే, ఫస్ట్ రౌండ్ మన ఇండియనే, సెకండ్ రౌండ్ ఒక అమెరికన్, సారీ డానిష్ పర్సన్ తీసుకున్నాడు. ఓకే. నేను ప్యానల్ లోపలికి వెళ్తున్నప్పుడు డిసైడ్ అయిపోయాను, వాడి భాష నాకు రాదు, నా భాష వాడికి రాదు, ఇది పోయింది ఇంటర్వ్యూ అనేసి. కానీ 45 minutes ఇంటర్వ్యూ జరిగింది, చాలా క్యాజువల్ క్వశ్చన్స్ అడిగారు. అంటే ఆయన అక్కడ టెక్నికల్ క్వశ్చన్స్ కంటే నేను అర్థం చేసుకుంటానా లేదా అనేది ఆయన ఎక్కువ ఆలోచించాడు, ఓకే. కాన్ఫిడెంట్ ఉందా లేదా అనేది. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ పోయింది, సరే ఒక తెల్లోని కనీసం షేక్ హ్యాండ్ ఇద్దాం అన్న మైండ్ సెట్ లో ఉన్నాను ఆ రోజు. అంటే ఓపెన్ గా చెప్తున్నాను, రియల్. ఓకే. తర్వాత కాన్ఫిడెంట్ లేకుండా 2.5 వెళ్ళారు. years ఒక వైట్ పర్సన్ ని మనం షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేద్దాం, తనతో ఇంటర్వ్యూ ఇచ్చేసి చాలు మనకి ఇది లైఫ్ కి అన్న ఫీలింగ్ లో ఉన్నాను అనమాట. ఇంకా కొన్ని చెప్పాలంటే, ఆ ఎక్కువ స్పేస్ లో జాబ్ చేయడం నా డ్రీమ్. నేను మన ఊరికి వచ్చేటప్పుడు గుంటూరు సైడ్ ఓకే. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి రావాలంటే బస్సులో ఎక్కువ స్పేస్ ని క్రాస్ చేయాలి. సో ఓకే. మా డ్రెస్సింగ్ ఎలా ఉంటుందంటే, సేఫ్టీ షూస్, హెల్మెట్, పాత షర్ట్లు ఇలా ఉండేది. మేము దాని నుంచి బస్సులో నుంచి వస్తుంటే ఎక్కువ స్పేస్లోకి నీట్గా ఇన్షర్ట్ చేసుకొని, స్పోర్ట్స్ షూ వేసుకొని, ఐడి కార్డు పెట్టుకొని, బ్యాక్ ప్యాక్ పెట్టుకొని ఉంటే మనం ఎప్పుడు వెళ్తాం ఇందులోకి అనే ఫీలింగ్ ఉండేది. ఓకే. మీరు ఇప్పుడు 50 ఇంట్రెస్ట్ దాకా ఫెయిల్యూర్ అన్నారు. మీకు ఎప్పుడు అనిపించలేదా గివప్ చేసేద్దాం, అసలు ఇంక ఈ ఫీల్డ్ నాకు సెట్ కాదేమో, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదామని? ఎందుకంటే ఈ కాలంలో అందరూ ఒక 5-10 ఇంట్రెస్ట్ ఇవ్వగానే ఇంక ఇది మనకు సెట్ కాదని వేరే కోర్స్ నేర్చుకోవడమో, లేకపోతే వేరే ఏదైనా బిజినెస్ చేద్దాం ఇలాంటి ప్లాన్స్ చేస్తుంటారు. అనిపించింది కానివ్వండి, కాకపోతే నా ప్రాబ్లం ఎక్కడ కూడా నాకు ఐడెంటిఫికేషన్ ఉంది అప్పటికి. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదని ఒక మైండ్ సెట్ నాకు ఉంది. నేను బాగా కష్టపడ్డాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను, అయినా అవ్వలేదంటే అది వేరే విషయం. బట్ నేను ఇవ్వట్లేదు సరిగ్గా నా 100% అనేది ఒక క్లారిటీ నాకు ఉంది. ఓకే. ఇంకోటి, నేను నా ఫ్రెండ్స్ ని చూసిన తర్వాత, అంటే నా రూమ్మేట్స్ అప్పుడు అంతా ఐటీ వాళ్ళు, నేను తప్పితే వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళకంటే తక్కువేం కాదనే ఒక ఫీలింగ్ ఉంది టెక్నికల్ గా. కాన్ఫిడెంట్ ఉంది, రైట్. కాన్ఫిడెంట్ అయితే ఉంది. సరే నేనే 100% ఇవ్వట్లేదేమో అనే ఒక ఫీల్ లోనే ఉండిపోయాను అనమాట. ఓకే. లెవెల్లో జాబ్ మానేసి చేద్దామని కూడా అనుకున్నాను, కానీ అది రైట్ ఆన్సర్ థింక్ కాదు. మనం జాబ్ మానేసి మళ్ళీ ఎందుకు గ్యాప్ వచ్చింది, ఈ రీజన్స్ అన్నీ వస్తాయి. అండ్ ఆ వచ్చే 12,500 నాకు ఆ టైంలో శాలరీ, అది కూడా లేకపోతే సర్వే అవ్వడం కష్టం అనే ఒక భయం ఉండింది అనమాట. సరే ఓకే. మానేయకూడదు, ఇలానే కొంచెం ఎక్స్ట్రా కష్టపడదాం, రోజుకి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఎక్స్ట్రా అవర్స్ కష్టపడదాం అన్న ఫీల్డ్లో ఉన్నాను అనమాట. సో ప్రెజెంట్ మీరు ఎస్ఏపి ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నారా? లేదండి, నేను తర్వాత మార్కెట్ అవసరాన్ని బట్టి ప్రతిదీ టచ్ చేస్తూనే వచ్చాను. ఎస్ఏపి ఎంఎం, తర్వాత పీపీ, తర్వాత ఏపీఓ, ఇవి ఓకే. అయిపోయిన తర్వాత డేటాలోకి ఎంటర్ అయ్యాను. ఓ, సూపర్. అక్కడ నాకు మీట్ అయిన నా పాత ఫ్రెండ్స్, మళ్ళీ అప్పుడు డేటా బాగా బూమ్ అవటం తోటి నేను ఎడ్టెక్ స్టార్ట్ చేద్దాం అనిపించింది వాళ్ళతో కలిసి. సో ఎందుకు అనుకున్నానంటే, డేటా చాలా ఇంజనీరా మీరు అనేది? డేటా సైంటిస్టు, డేటా అనలిస్టు, డేటా ఇంజనీరు, సో మిగతా అన్ని రకాల స్కిల్ సెట్లోకి ఏదో ఒక నాకున్న ప్రతి దాంట్లో నేను దాన్ని ట్రై చేస్తూనే వచ్చాను అనమాట. ఎందుకంటే ఎస్ఏపి ఇస్ కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ డిఫరెంట్ ఫంక్షన్. డిఫరెంట్.
మీరు మరి ఎలాగ ట్రాన్సిషన్ అయ్యారు అంత ఈజీగా? డిఫరెంట్ అంటే అసలు నాకు బయోటెక్నాలజీ అక్కడి నుంచి ఎస్ఏపికి వచ్చిన ఎస్ఏపి నుంచి డేటాకి రాకూడదు అనేది అసలు నేను అనిపించలేదు నాకు అప్పుడు. ఫస్ట్ది భయం అనిపించింది. ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ బయోమెటిక్ మీది? నాది బయోటెక్నాలజీ ఫస్ట్ స్టార్ట్. బయోటెక్నాలజీ. ఫార్మాలో పనిచేశాను. బయోటెక్నాలజీ నుంచి ఎస్ఏపికి వచ్చారు. బయోటెక్నాలజీ ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ లో వర్క్ చేశాను ఒక 3 ఇయర్స్, ఓకే, ఓకే, 8 ఎస్ఏపి మీద. ఇయర్స్ వర్క్ చేశాను. సో నాకు ఇక్కడ ఇంకొక చిన్నది సార్, నాకు ఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా నాకు లక్కీగా నాకు అలాంటి ప్రాజెక్ట్సే రావటం మొదలుపెట్టినాయి ఎస్ఏపిలో కూడా. అంటే ఫార్మా రిలేటెడ్వి, అగ్రిటెక్ రిలేటెడ్వి ఓ కంపెనీస్. సూపర్, అది కూడా లక్ అనుకోవచ్చు. లక్ అని కాదు, తర్వాత నన్ను వాంటెడ్ గా తీసుకున్నారని తెలిసింది. మ్మ్, మ్మ్. అంటే నాకు డొమైన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీడు కొంచెం బెటర్ యూటిలైజ్ అది కలిసి అవుతాడు వచ్చింది. అని. డొమైన్ సేమ్ డొమైన్ కాబట్టి. నాకు అది ఎక్కడ బాగా తెలిసిందంటే, ఒక మీటింగ్ లో టీం అంతా ఉన్నాము, నా మీద కొంచెం చిన్న చూపు ఉండేది కొత్తగా జాయిన్ అయిన టీంలో, ఎందుకంటే వీడిది మ్మ్. ఫార్మా బ్యాక్గ్రౌండ్, వీడికి ఏం తెలుసు అనేది. బట్ ప్యానల్ డిస్కషన్స్ లో ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే రియాక్టర్స్, ఇలాంటి రకరకాల టెర్మినాలజీ ఉంటుంది. నేను వాళ్ళకంటే బెటర్ గా అర్థం చేసుకుంటాను, బెటర్ క్వశ్చన్ షూట్ చేస్తున్నాను ఓకే. కేటీ తీసుకుంటున్నప్పుడు. సో వాళ్ళకి నా మీద కొంచెం అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అది నాకు హెల్ప్ అయింది. నాది ఏదైతే డొమైన్ నాలెడ్జ్ ఉందో, అది ఏదైతే నేను నెగిటివ్ అనుకున్నానో నాకు అది చాలా హెల్ప్ అయింది తర్వాత. ఓకే. అదేమి వేస్ట్ అవ్వలేదు. మరి న్యూగా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు? ఫస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. మ్మ్. భయం అనమాట, ఎవరిని ఏం అడగొచ్చు, అడగకూడదు, ఇది అడగాల ఎవరిని లేదా, అడగాలి, ఎవరిని ఏం అడగకూడదు. మెయిల్ రాయాలంటే భయము, మ్మ్. ఆ మెయిల్ మనం రాసేది కరెక్టా లేదా. ఇప్పుడంటే సరే మ్మ్. చాట్ జీపీటీలు ఎత్తుక్కోవచ్చు, అప్పుడు లేదు కదా. అదే. ఎవరిని అడగొచ్చు, అడగకూడదు, ఈ మెయిల్ ఇలా రాయాలా లేదా అనేది. ఓకే. అక్కడ కూడా మెంటర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నాను. వాళ్ళని మోస్ట్లీ ఈమెయిల్స్, మెయిల్స్ కానీ మీటింగ్ షేర్ చేయడంలో ఇక్కడ ఎక్కువ స్ట్రగుల్ అవుతారు అనుకుంటా, సో తర్వాత టెక్నికల్ కంటే కూడా. క్లయింట్స్ని కొంచెం యూఎస్ వాళ్ళు తగిలారు నాకు. తర్వాత వాళ్ళతో కొంచెం వీలైనంత ర్యాపో మెయింటైన్ చేయడానికి ట్రై చేయటం. మ్మ్. వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ ఏ మెయిల్ రాసినా వీలైనంత ఫాస్ట్గా మెయిల్కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయటం. మ్మ్. ఈవెన్ ఆ మెయిల్ నా మొబైల్లో కూడా పెట్టుకుని, ఒకవేళ లేట్ నైట్ వచ్చినా నేను ఒకవేళ అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేసేవాడిని. నా 100% ఇవ్వడానికి ట్రై చేసేవాడిని. ఎక్కడా కూడా మేనేజర్కి కానీ లీడ్కి కానీ వీడు సరిగ్గా చేయట్లేదనే ఫీల్ లేకుండా ఒక లెవెల్లో డిపెండెన్సీని క్రియేట్ చేసుకోగలిగాను. ఓకే. వీడు ఆ రోజు ఆఫీస్కి రాకపోతే పని సరిగ్గా అవ్వదేమో అన్న ఒక ఫీల్ని కొంచెం క్రియేట్ చేశాను, ఎంతో కొంత ఇంపాక్ట్ని. అంటే భయం ఉండింది మళ్ళీ మీరు జాబ్ పోతాయేమో అని. మీరు మీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ జాయిన్ అయ్యి ఉమ్, ఉమ్. అతను జాబ్ లాస్ అయిన ఏమైనా రియల్ టైం కేసెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఒక అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. నేను వర్క్ చేస్తున్నప్పుడు కాదు, కానీ నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినాక ఇనీషియల్ డేస్లో ఒక స్టూడెంట్ అలా స్ట్రగుల్ అయ్యాడు. ఓకే. నాకు బాధ అనిపించింది. తను ఏంటి కష్టపడ్డాడు, ఆ ప్రాంగా చెప్పాలంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు, మ్మ్. బట్ కష్టపడ్డాడు. ఇంటర్వ్యూ ఓన్గా క్రాక్ చేసుకున్నాడు, ఏ బ్యాక్ డోర్లు కట్టుకోలేదు, ఓన్గా క్రాక్ చేశాడు. బట్ ఓకే. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా సిల్లీ రీజన్ వల్ల జాబ్ పోయింది. మ్మ్. టీమ్స్లో మీటింగ్ ఇన్వైట్ షెడ్యూల్ చేయడం తెలియలేదు. వా. వాళ్ళ మేనేజర్ ఉండి నా స్లాట్ ఎప్పుడు ఉంది అంటే, జనరల్గా మీటింగ్ అంటే కూడా ఏమైనా చేసి ఉండేవాడేమో. నేను ఎప్పుడు అవైలబుల్ ఉన్నానో నా స్లాట్ చూసి నాకు మీటింగ్ ఇన్వైట్ షెడ్యూల్ చేసి చిన్న మీటింగ్ చేయాలి అన్నాడు. ఓకే. అప్పుడు సాయంత్రం దాకా కూడా చేయలేదు. మరి ఎందుకు ఎవరిని అడగలేదు. ఓకే. నర్వస్ ఫీల్ అయ్యాడు. ప్లాంట్ లాగా అంటే ఆఫీస్లో అప్పటికే ఆఫ్లైన్లో నడుస్తున్నాయి ఇంకా ఆ టైం. అదేలేండి, చిన్న పని కదా అది, చిన్న వర్కే టాస్క్, మరి దాన్ని కూడా. 19 ఆ టైం 2019లో జరిగింది అది. ఒక తర్వాత మేనేజర్కి అర్థమైంది, ఒక 10 డేస్లో టెర్మినేట్ చేశారు. ఓకే. సో అది నాకు కొంచెం బాగా బాధ అనిపించింది. పాపం బాగా కష్టపడ్డాడు, ఓకే వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. తర్వాత నేను కొంచెం ఐడెంటిఫై చేసుకుని నేను ఏం చేశానంటే, అక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ని లైసెన్స్ తీసుకుని స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. మ్మ్. మ్మ్. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను అనుకోండి, mahesh@ksr.com అని డొమైన్ మెయిల్ ఐడి ఇచ్చి, ఒక మ్మ్. ఈమెయిల్ ఎటిక్విటీస్ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళతో ఈమెయిల్ ఎటిక్విటీస్ మీద సెషన్స్ కండక్ట్ చేయటం, మెయిల్ ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి ప్యానల్తో, టీమ్ తోటి ఎలా సూపర్. ఇంటరాక్ట్ అవ్వాలి, అంటే ఇలాంటి టెక్నికల్ సెషన్స్ స్కిల్స్ తో పాటు క్యాండిడేట్ కంపల్సరీగా బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి రియల్ తెలిసి టైం ఉండాలి. సర్వే అవ్వాలంటే. యా, ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కమ్యూనికేషన్ కంటే కూడా నేను ఫస్ట్ ఫీల్ అయ్యేది కాన్ఫిడెన్స్ స్కిల్స్. రైట్. ఫస్ట్ కాన్ఫిడెంట్ లేదు అంటే మనకి మనకున్న కమ్యూనికేషన్ కూడా సరిగ్గా చేయలేము మన పక్కన వాళ్ళతో. రైట్. తప్పో రైటో దిగేసాము, కష్టపడాలి, దాన్ని కాన్ఫిడెంట్గా డెలివరీ చేయగలగాలి మనకు తెలిసిన 4 ముక్కలు. అవును. అక్కడ మనం అది కూడా భయపడ్డామంటే మనకి ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ అది వేస్ట్ అయిపోయింది. చిన్న రీజన్, అంత కష్టపడి ఒక 6 నెలలు కష్టపడి నేర్చుకున్న కోర్స్ని మొత్తం యూటిలైజ్ చేసుకుని ఒక మంచి పేతో జాయిన్ అయిన తర్వాత సిలీ రీజన్తో జాబ్ అయింది అనిపించింది నాకు తనకి. అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసామన్నమాట, అందరికీ గైడ్ చేయటం వీలైనంత వరకు. మంచి పని చేశారు. అది టెక్నికల్లే కాదు, ఇలాంటివి కూడా ఈమెయిల్ సెండ్ చేయడం కానీ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, ఇవి కూడా అడిషనల్ గా ఉండాలి ప్రతి ఒక్కరికి.
ఇదొకటి. ఇంకొకటి ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ జర్నీలో కొంతమంది జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా మన కొంచెం మా కన్సల్టెన్సీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా చెప్పుకోవాలి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి డాక్యుమెంట్స్కి డబ్బులు రావడం కోసమో లేకపోతే రాంగ్ గైడెన్స్ వల్ల వీళ్ళకి జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టించేవాళ్ళు, మీది ఆ డొమైన్ కాదు అని చెప్పి. ఓకే, ఓకే. ఈ రీజన్ తోటి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ కేసులో నాకు 22 ఆర్ 23లో మన స్టూడెంట్స్ కాదు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు నాకు కాల్ చేశారు బీజీవీ గురించి. నేను కూడా అప్పుడప్పుడు కాల్స్ చేస్తుంటాను ఈ వీడియోస్. ఓకే. కాల్ చేసి చెప్పిందంటే వాళ్ళు ట్యాంపర్ చేశారు డాక్యుమెంట్ని. ఓ. ఏదో ఎస్ఐపి కన్సల్టెంట్ లేకపోతే ఏదో ఉంది వేరే డిజిగ్నేషన్, దాన్ని వీళ్ళు ఏం చేశారంటే డేటా అనలిస్ట్ అని మార్చుకున్నారు ఓకే. ఆఫర్ లెటర్లో. సో దానివల్ల జాబ్ పోయింది. వాళ్ళు మార్చుకుని అలానే ఇచ్చుండి మీకు స్కిల్ సెట్ ఉంది, ప్రాజెక్ట్స్ ఇంటర్నల్గా రకరకాలు చేయొచ్చు ఎవరైనా ఏ కంపెనీలో అయినా, అది మార్చకుండా ఉంటే జాబ్ పోయేది కాదు. సో నేను అందుకే ఇప్పటికీ మన స్టూడెంట్స్కి చెప్తాను, ఖాళీగా మీరు ఒక్క రోజు కూడా ఉండొద్దు. ఏ జాబ్ వస్తే ఆ జాబ్ జాయిన్ అవ్వండి. బీటెక్ అవగానే మీరు ఏ డిజిగ్నేషన్లో ఏ కంపెనీలో పనిచేసినా కుదిరితే ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ట్రై చేయొచ్చు సైడ్ బై సైడ్ మీకు నచ్చిన స్కిల్ నేర్చుకొని. ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఖాళీగా ఒక్క రోజు కూడా ఉండకూడదు. నా ఇంటెన్షన్ అయితే ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. ఏ జాబ్ దొరికినా పర్లేదు, జాబ్లో జాయిన్ అయిపోయి మీకు నచ్చిన కోర్సుని నేర్చుకుంటూ ఉండండి సైడ్ బై సైడ్. డైలీ ఒక 3 అవర్స్ ఎక్స్ట్రా 3 to 4 అవర్స్ కష్టపడితే మన ఏ కోర్స్ అయినా మనం 6 నెలల్లో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు ఇప్పుడున్న ఓకే. సిచ్యువేషన్. ఈ ఫాస్ట్ ఖాళీగా ఉంటే మాత్రం వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు వచ్చేసి అసలు వాళ్ళు వేరు వేరు వస్తాయి. ఎవరెవరో ఏదేదో చెప్తారు నీకు, మళ్ళీ తర్వాత 2 ఏళ్ళు ఖాళీగా ఉండి జనరల్గా చేసుకున్నాం మేము ఆ విషయాలు. ఇక్కడ అవును. 2 ఏళ్ళు ఖాళీగా ఉండి అప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి స్ట్రగుల్ అయ్యే బదులు మీకు జెన్యున్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి బడ్డెన్ అవరు, మీ 10,000 మీకు వస్తుంటాయి, మీ డబ్బులతో మీరు కోర్స్ నేర్చుకుంటారు, మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఆ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనుకుంటారు. ఇక్కడ డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటే జావా వాళ్ళు ఉన్నారు అనుకోండి, నేను జావా జాబ్ చేస్తేనే నాకు అది ఉపయోగపడుతుంది అనుకుంటారు. కనీసం ఎలా మాట్లాడాలి, కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అవును. నాన్ ఐటీ అయినా చేయాలి, ఏదో ఒకటి జాబ్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే కొంతమందిని టెలికాలర్ జాబ్స్ కూడా పంపించేశాను మా స్టూడెంట్స్ని. ఆల్రెడీ డేటా సైన్స్కి ఫ్రెషర్గా జాయిన్ అయిన వాళ్ళని, ఓకే. పర్లేదు జాయిన్ అయిపోండి. అలా జరిగిన ఒక కేసు చెప్పాలంటే 24/7లో జాయిన్ చేశాము ఓకే. ఫ్రెషర్గానే. తనకి ఏమైపోయిందంటే ఈ 6 నెలల్లో ఎలా మాట్లాడాలి, ఆ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ చాలా పెద్ద కంపెనీ అది కూడా 24/7. ఓకే. దాంట్లో నేర్చుకోవటం అది అయిపోయిన తర్వాత తనకి డేటా సైంటిస్ట్ మీద ఇంటర్న్షిప్ చూపించుకుని దాన్ని తను పుష్ చేశాం. మంచి జాబ్ వచ్చిన తర్వాత గుడ్, గుడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year హ్యాపీగా సక్సెస్ అయిపోయాడు దాంట్లో. సో అదే ఖాళీగా ఉంటే మనకి దానివల్ల యూజ్ ఉండదు. అంటే ఆ వర్క్ చేసుకుంటూ తన మీద ఎర్న్ చేసుకుంటూ మనీ ఎంతో కొంత శాలరీ సంపాదించుకుంటూ అండ్ ప్యారలల్ గా అతనికి నచ్చిన కోర్స్ నేర్చుకుంటూ ఇలా స్విచ్ అవ్వచ్చు ఫ్యూచర్లో అయినా సరే. ఏ టెక్నాలజీ కింద సార్ అలా కాదు అంటే ఇప్పుడు మీ కెరీర్ కూడా జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే డే 1కి ఇప్పటికి చాలా మారిపోయి ఉంటుంది. చాలా ఉంటుంది. రైట్. అప్పుడు నేర్చుకున్నది అప్పుడు వర్క్ చేసింది వేరు, ఇప్పుడు చేయాల్సింది వేరు కదా. అవును. మరి మనం ఎవాల్వ్ అవుతూనే ఉండాల్సిందే కదా. ఎస్, రైట్. ఇప్పుడు అంతే సార్. మరి ఈ 2025లో ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అంటారు? అసలు మంచిగా నాకు గ్రోత్ ఉంటుంది అండ్ నాకు ఇది చెప్పాలంటే కొంచెం ఇవాళ ఒక స్కిల్ కాకుండా అయిపోయిందండి. అవును. దిస్ రిక్వైర్మెంట్ ఒక పర్సన్ ఒక ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. మనం డేటాలో చూస్తున్నాం, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ డిఫరెంట్ గా ఉండేవి. ఒకప్పుడు ఓన్లీ పవర్ బై నేర్చుకుంటే జాబ్స్ వచ్చాయి. అవును. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, మల్టీ స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు మీకు ఈ డెవాప్స్ కాన్సెప్ట్స్ కూడా తెలిసే ఉంటుంది, సిఐసిడి పైప్లైన్స్ ఇవన్నీ. ఇవి ఇంతకుముందు ఓన్లీ డెవాప్స్ పర్సన్ చేసేవాళ్ళు, ఇప్పుడు మా డేటా ప్రొఫెషనల్ కూడా దాన్ని చేయమంటున్నారు డిప్లాయ్మెంట్. దానికి కొత్త పేరు పెట్టారు, డేటా ఆప్స్ అని. క్లౌడ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. డేటా ఆప్స్, ఎంఎల్ ఆప్స్, ఇలాగా మల్టీ స్కిల్స్. ఎప్పటికెప్పుడు అవసరానికి తగినట్టుగా బయట రిక్వైర్మెంట్స్ ఏముంటున్నాయో చూసుకొని ఆ తగిన స్కిల్స్ని మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. అది మాత్రం ఇప్పుడు ఇంతకుముందు మనం సంవత్సరానికి 2 ఏళ్ళకు కొత్త స్కిల్ నేర్చుకుంటే సరిపోతుంది, కానీ ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఏం జరుగుతుంది అనేది మనం అప్ టు డేట్ ఉంటేనే సస్టైన్ అవుతుంది. అవును. అందులో కొంచెం అంటే నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు డేటా వాళ్ళకైతే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, అది ఏ ప్రొఫైల్ అయినా సరే. కాకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని కోర్సులో అందరికీ సెట్ అవ్వదు సార్. ఊరికే నా దగ్గర ఉంది కాబట్టి నేను డేటానే జాయిన్ అవ్వమని చెప్పకూడదు వాళ్ళని, లేకపోతే జావా చెప్తున్నాం కాబట్టి జావానే కుదురుతుందని చెప్పలేం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగినట్టుగా ఆ ప్యాకేజ్ ఆల్రెడీ ఉన్న ప్యాకేజ్ కంటే బెటర్ రావడానికి వేరే స్కిల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సాచురేషన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే జనరలైజ్ చేసుకుంటే అందులో ఎక్కువ వచ్చే వాళ్ళు ఉండొచ్చు, బట్ యావరేజ్ ప్యాకేజ్ టెస్టింగ్ ఇంజనీర్కి 15 నుంచి కొంచెం టఫ్ అయిపోతుంది. ఒక పవర్ బి డెవలపర్కి 20 నుంచి కష్టం అయిపోతుంది. సో దానికి మించి రావాలంటే మనం అడిషనల్ స్కిల్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని, దాన్ని బట్టి మనం మార్కెట్ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటంటారు ఈ ఇయర్కి అయితే? ఫ్రెషర్స్ ఇప్పుడు నేను ఇక్కడ
మన దగ్గర జాయిన్ అయిన ఒక స్టూడెంట్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే మేము ఇక్కడ టెలికలర్గా హైర్ చేసుకున్నాం తనని. ఓకే. తన ఏం చేశాడంటే ఇక్కడ వర్క్ చేస్తూ కోర్స్ నేర్చుకున్నాడు, నా దగ్గర నేర్పించాం తనకి, కొంచెం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయించాం వాళ్ళతోటి. ఏం చేశాడంటే క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగే టైంకి ఆల్మోస్ట్ 8 months వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది తనకి. సూపర్. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల తను 9.8 lakhs క్రాక్ చేశాడు ఫ్రెషర్గా, బా. ఓన్లీ ఇంటర్న్షిప్ ఉండటం వల్ల. ఓకే. ఒక ఏఏ బేస్డ్ మాక్ ఇంటర్ టూల్ డెవలప్ చేద్దామని మేము మా టీమ్ తోటి ఇంటర్నల్గా ట్రై చేస్తున్నాము. ఆ టైంలో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవసరం అయ్యాడు. ఓకే. కొంత ఐడియా ఉంది, అది తను యూటిలైజ్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ కోసం. ఓకే. ఓకే. వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఈ ప్రోడక్ట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను క్యాంపస్లో సెకండ్ హైయెస్ట్ పే అనమాట అతను. సో ఏదో ఒక జాబ్ ఇమీడియట్గా ఆ ఫ్రెషర్స్ అయినా ఇంకొకళ్ళైనా సరే, నా సజెషన్ అయితే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేయటమో, చిన్న జాబ్ అయినా పర్లేదు, అది టెలికాలర్ జాబ్ కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ, ఒక ఆర్గనైజ్ నుంచి శాలరీ రావాలి మనకు అంతే. ఓకే. అది చేసుకుంటూ టెక్నికల్గా ఎక్స్పర్ట్ అయితే బెటర్. ఓకే. కానీ ఇక్కడ నేను ఈ సజెషన్ ఇవ్వడానికి భయపడేది ఏమవుతుందంటే స్టూడెంట్స్కి, నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు టైం దొరకట్లేదు అంటారు చాలా మంది. స్కిల్స్ నేర్చుకోండి, ఇది సజెషన్ గట్టిగా ఇద్దామంటే భయం వేస్తుంది, రేపు మళ్ళీ నా మీద దోసేస్తారు, మీ వల్ల నేను సరిగ్గా డెవలప్ అవ్వలేకపోయాం అనేసి. టైం యూటిలైజ్ చేసుకుంటే ఎవరైనా సరే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, మీ ఎడ్యుకేషన్కే ప్రయారిటీ ఇవ్వండి, దాన్ని ఇచ్చుకొని మనం ఇటు సైడ్ నుంచి రావచ్చు. సో ఈ కాలంలో జాబ్ తెచ్చుకోవాలంటే స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే మేనేజింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుందా? రెండు కావాలండి. ఇప్పుడు ముందు Skills ఉండాలి, కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. మేనేజ్మెంట్. చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంది కాన్ఫిడెన్స్ ల్యాకింగ్, అంటే మళ్ళీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాట్లాడడానికి భయపడుతున్నారు, కమ్యూనికేట్ అవ్వడానికి భయపడుతున్నారు కొంతమంది, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కొంతమంది భయపడుతున్నారు. ఫ్రీక్వెంట్ గా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఉండాలి, ఇంకొకరితో ఇంటరాక్ట్ అవుతుండాలి. చాలా చోట్ల నెట్వర్కింగ్ ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఈ మధ్య మేము కూడా ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం నెట్వర్కింగ్ కోసం, లింక్డ్ఇన్ వాడమని. నేను ర్యాండమ్ గా ఫ్రెషర్స్ లో ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ లింక్డ్ఇన్ లేవు చాలా మందికి. అవును, నేను క్లియర్ గా చెప్తుంది, ఇన్స్టాగ్రామ్ అందరికి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అందరికి ఉంటుంది కానీ లింక్డ్ఇన్ ఉండట్లేదు ఎవరికి. లింక్డ్ఇన్ ఉండదు, ప్రొఫెషనల్. లింక్డ్ఇన్ స్టార్ట్ చేసుకొని మీకు ఏదైతే నాలెడ్జ్ మీకు వస్తుందో దాన్ని యాజ్ ఎ పోస్ట్ గా రెగ్యులర్ గా పెడుతూ ఉంటే మీకు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఎవరి హెల్ప్ ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పలేం కదా, ఏ పోస్టింగ్ ఎప్పుడు యూజ్ అవుతుందో. అంటే నా లైఫ్ నేను చూసిన ప్రతి చిన్న సజెషన్ కూడా నాకు హెల్ప్ అయింది. అంటే దాన్ని మనం వాడుకునే దాన్ని బట్టి సజెషన్స్ వస్తాయి, రైట్ సజెషన్స్ వస్తాయి, మనం యూటిలైజ్ చేసేదాన్ని బట్టి. ఫ్రెషర్స్ చెప్తుంది అయితే ముందు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, వాళ్ళకి నచ్చిన స్కిల్ నేర్చుకొని దాని మీద ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఈ మధ్య ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి, అప్వర్క్ లాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను అవి ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేస్తాను. వాళ్ళ ఫ్రీలాన్సింగ్ టాస్క్లు తీసుకుని స్టార్ట్ చేసినా కూడా అది కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ గా ఫుల్ టైం జాబే రావాలి అని కూడా ఏం లేదు. స్టార్ట్ చేసుకుంటూ ఆ ఎక్స్పీరియన్స్ తోటి నాలెడ్జ్ గెయినింగ్ అవుతుంది. అక్కడ డాక్యుమెంటెడ్ గా వాళ్ళకి దొరికినా దొరకపోయినా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దీనివల్ల నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే. సో ఈ మధ్య ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉందంటున్నారు. నిజమే అండి, అది స్లోగానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ మందిని వాళ్ళకి కూడా చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఈ ప్రాక్సీలు చేయటం, ఫేక్ డాక్యుమెంట్స్ ఉండటం, అవి వాళ్ళు చెక్ చేసుకుని తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వట్లేదు మనకి కొన్ని కేసెస్లో. అండ్ ఇంకోటి నేను చెప్తుంది కూడా, ఒక ఇంటర్వ్యూ కంటే ఎక్కువ ఆఫర్స్ని హ్యాండిల్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక ఆఫర్ తోటి మనం సాటిస్ఫై అయ్యే పరిస్థితి పోయింది. రీసెంట్ గా ఒక స్టూడెంట్ కి, కంపెనీ పేరే చెప్పేస్తాను నాకు ఎందుకంటే కోపం కూడా ఉంది వాళ్ళ పైన, పాపం తనకి జాబ్ వచ్చిన తర్వాత రిజైన్ చేశాడు కరెంట్ కంపెనీలో. ఒక 12 lakhs ప్యాకేజ్ ఉంది, మండే జాయినింగ్ మైండ్ ట్రీకి ఎల్టీఐ. ఓకే. థర్స్డే ఫోన్ చేసి మీ ఆఫర్ని బ్యాక్ తీసుకున్నాం సారీ అన్నారు. ఉన్న ప్యాకేజ్ని వదిలేసుకున్నాం. సరే ఫేక్ క్యాండిడేట్ అంటే అది వేరే విషయం, తనకు జాబ్ ఉంది, జెన్యూన్ క్యాండిడేట్. మా దగ్గర 2020లో పవర్ బై నేర్చుకుని జాబ్ తెచ్చుకున్నాడు, ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నాడు. ఓకే. రీజన్ ఏంటంటే ఉన్న ప్రాజెక్ట్ ఏదో హోల్డ్ పడింది, అది ఇదేదో చెప్తున్నారు. జనరల్గా ఇది పెద్ద కంపెనీ, అలా చేయకూడదు. మరి ఎందుకు చేశారనేది క్లారిటీ లేదు. సరే బెంచ్లో అన్నా ఉంటారంటే దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ముందు జాయిన్ చేసుకోండి, నాకు శాలరీ రాదు ఈ మంత్, మీరు జాయిన్ బెంచ్లో ఉండండి, ఏ ప్రాజెక్ట్ వస్తే దానికి మూవ్ అవుతానంటే కూడా యాక్సెప్ట్ చేయాలి. అదే తన దగ్గర ఇంకొక ఆఫర్ ఉంటే టెన్షన్ పడాల్సిన పని ఉండేది కాదు. నేను రెగ్యులర్గా చెప్తుంటాను మా టీంకి, మీరు ఒక ఆఫర్ కాదు 2-3 ట్రాక్ చేసే అంత గ్రిప్ పెట్టుకోండి అని. నేను అనుకుంది ఏంటంటే మంచి కంపెనీ కదా, ఇంకా తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఫోకస్ చేయలేదు. రైట్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు బాబు. నిజంగా అది చాలా హర్ట్ అయి ఉంటారు అయితే మాత్రం, ఎందుకంటే మరి ఇంకా దగ్గరలో పెట్టుకొని వాళ్ళు బ్యాక్ తీసుకుని 2-3 days ముందు జస్ట్ థర్స్డే అనమాట, ఫ్రైడే ఒక రోజే వర్కింగ్ డే, సాటర్డే సండే హాలిడే, మండే జాయినింగ్ తంది. ఒక 3 days ముందు అలా చెప్పారనమాట. హెచ్ఆర్ఓ సారీ అది ఇది అని చెప్తున్నారు కానీ వాళ్ళకి మరి ఏ రీజన్ అనేది ఎగ్జాక్ట్గా నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. మెయిల్ అది మాత్రం రాశారు, కాల్ చేస్తే ఏదో ట్రై చేస్తాము,
ఈలోపు మీకు హెల్ప్ చేస్తాము, వేరే ఆఫర్స్ ఉంటే ఏడన్నా ఉంటే చెప్తాము, ఏదో ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నారు. ఓకే. క్లియర్ సపోర్ట్ అయితే దొరకలేదు అప్పుడు. రైట్. సో చాలా మంది కొంతమంది కంఫర్ట్ జోన్ అలా ఉండిపోతారు. అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఒకే కంపెనీలో ఉంటుంటారు కొంతమంది ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఫ్యూచర్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు? ఒకే కంపెనీలో 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు సార్ నా ఇంటెన్షన్లో. కానీ ఒకే స్కిల్ మీద అదే పొజిషన్ మీరు చేసే అదే యాక్టివిటీ మీద మాత్రం ఉండకూడదు ఎక్కువ రోజులు. ఓకే. మీరు గుడ్. ఒక టెక్నాలజీ తీసుకున్నారు, ఏదో ఎగ్జాంపుల్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు, అసోసియేట్ ఏదో ఉంది, సీనియర్ లెవెల్, నెక్స్ట్ పొజిషన్, ఒక టీంని హ్యాండిల్ చేసే లెవెల్కి మీ ఎవ్రీ ఇయర్ మీకు కనుక గ్రోత్ కనిపిస్తూ ఉంటే అది పర్లేదు, ఉండొచ్చు. ఉండొచ్చు. రైట్. మీరు రెగ్యులర్గా చేసే అదే పని కాకుండా కొత్త వర్క్స్ మీకు అసైన్ చేస్తున్నప్పుడు మాత్రం ఉండొచ్చు. అలా కాకుండా రోజు వెళ్తున్నాం, 9కి లాగిన్ చేస్తున్నాం, 5కి లాగౌట్ చేస్తున్నాం, మేనేజర్ తోటి టీమ్ లంచ్లు చేస్తున్నాం, బయటకు వెళ్ళి తిరుగుతున్నాం, సరదాగా ఉంది, క్లయింట్ బాగున్నారు, ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మాత్రం అది ఏదో ఒక రోజు రిస్క్ అవుతుంది. అలా ఫేస్ చేసి నేను ఉన్నాయి కొన్ని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఒక కంపెనీలో 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు, ఒకే కంపెనీలో. ఓకే. చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు. ఎంఎస్బి మీద పనిచేస్తున్నాడు ఆయన. బెంగళూరులో హౌస్ కొనుక్కున్నారు, వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. ఓకే. బాగుంది అంతా అని చెప్పి ఒక 21 lakhs ప్యాకేజ్ ఉంది. ఓ. ఒకరోజు సడన్ గా మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి, సారీ టుమారో యువర్ లాస్ట్ వర్కింగ్ డే, మీ 3 months శాలరీ ఇచ్చేస్తాం. సో క్లయింట్ ఎంఎస్బిఐకి 21 lakhs హై అని ఫీల్ అవుతున్నారు. సో అది సడన్ గా తీసుకున్న డిసిషన్, అందుకే ముందు కూడా నీకు ఇన్ఫార్మ్ చేయలేకపోయాం. బట్ ఎనీవే ఇది మీకు 3 months శాలరీ ఇస్తాం, ఈ లోపు మీరు ఎక్కడైనా వెతుక్కోండి, లేదు రేపే రిలీవింగ్ తీసుకొని 3 months శాలరీ పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే. దాని ఆ ఎంటైర్ కన్వర్జేషన్ సారాంశం. ఆ. ఆయన నాకు కాల్ చేశారు, చేసి మహేష్ నేను పవర్ బై నేర్చుకోవాలి అన్నారు. నేను మాట్లాడేటప్పుడు ప్రతి స్టూడెంట్ది వాళ్ళ ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఎందుకంటే అప్పుడే మనం కరెక్ట్గా వాళ్ళకి ఏ కోర్స్ సూట్ అవుతుందని సజెస్ట్ చేయగలను. ఆ టైంలో నాకు ఆయన చెప్పింది 21 lakhs ప్యాకేజ్ అండ్ ఎంఎస్బి మీద చేస్తున్నామని. సో మాకేంటంటే పవర్ బి అనేది ఒక 25 నుంచి కష్టం, వస్తాయి చాలా మందికి, బట్ కాకపోతే 25 lakhs అనేది జనరలైజ్డ్ ప్యాకేజ్. అది అంతకు మించడం అనేది కొంచెం టఫ్ ఉంటుంది. వచ్చిన టీంలో వీళ్ళు హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఉంటారు, ఏదన్నా కొంచెం ఇష్యూ ఉంటే వీళ్ళు టార్గెట్ అవుతారు ఫస్ట్. సో మీకు ఇది రిస్క్ అవుతుంది, ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, డేటా ఇంజనీరింగ్ నేర్చుకోండి, క్లౌడ్ ఇంజనీరింగ్, మీకు అదైతే 40 వరకు కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఆయన చెప్పిన పదాలు నాకు కొంచెం బాధ భయం వేసినాయి. లేదు మహేష్, నేను 6 ఏళ్ళు అవుతుంది కొత్తది ఏదన్నా నేర్చుకొని, పవర్ బిఐ బెస్ట్ అని కూడా నాకు నా ఫ్రెండ్ చెప్తే నేను మీ దగ్గరికి వచ్చాను, మీ నెంబర్ ఇచ్చారు మీతో మాట్లాడమని. ఎంఎస్బి తర్వాత పవర్ బిఐ బాగుంటుంది అంటే అందుకని వచ్చాను. ఇప్పుడు కొత్తగా నేను కోడింగ్లు గీడింగ్లు నేర్చుకోలేను, నా వల్ల నా సిచ్యువేషన్ లేను. ఆయన 6 ఏళ్ళు అవుతుంది కొత్తగా ఏదైనా నేర్చుకొని, ఆయన చెప్పిన ఈ వర్డ్ అనేది నాకు ఇంకా మర్చిపోలేదు. 6 years నుంచి నేను ఏమీ నేర్చుకోవాలి కొత్తగా, అంతా బాగుంది అనుకున్నాను, అది సడన్ గా ఈ డిసిషన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను మళ్ళా కొత్త కష్టపడి 6 ఏళ్ళలో ఏమీ లేకుండా ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేను, ఏది టఫ్ అనిపిస్తుంది నాకు. బట్ నేనైతే ప్రామిస్ చేయలేను సార్ మీకు పవర్ బై పైన అంతకంటే ఎక్కువ పే వస్తుందని, అంటే కాల్స్ కూడా నేను ప్రామిస్ చేయలేను మీకు. పర్లేదు, నాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, నేను ఏదో చేసుకుంటానులే, నీకేమీ ఇబ్బంది లేదంటే జాయిన్ అయ్యారు, జాబ్ వచ్చింది. ఓకే. అయితే 20 lakhs తర్వాత మళ్ళీ ఆయన డేటా నేర్చుకున్నారు, అది వేరే విషయం. బట్ ఆ కంఫర్ట్ జోన్ అనేది చాలా డేంజర్ జోన్ సార్. అది కంఫర్ట్ జోన్, అది డేంజర్ జోన్. మనం ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి. ఇక్కడ నేను అప్పటి నుంచి నేను మన వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోండి. సూపర్. అవును, ఎవ్రీ ఇయర్. మీరు కంపెనీ మారమని నేను చెప్పట్లేదు వాళ్ళకి, బట్ జస్ట్ ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయండి. ఎగ్జాంపుల్ మనం జనవరి టార్గెట్ గా పెట్టుకుని ఏప్రిల్ లోపు ఒక ఆఫర్ క్రాక్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, మీకు అసలు కాలే రావట్లేదు అంటే మన స్కిల్ సెట్ మార్కెట్ కి ఇప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు అని అర్థం. రీసెర్చ్ చేయండి ఎందుకు అవ్వట్లేదు కాల్స్ అని, మీ రెజ్యూమ్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇప్పుడున్న స్కిల్ సెట్ సరిపోతుందా లేదా, మీకు అప్పుడు ఇన్పుట్స్ దొరుకుతాయి. ఓకే, ఈ స్కిల్ సెట్ కాదు, మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకోండి. కాల్ వస్తుంది కానీ క్రాక్ అవ్వదు. ఎందుకు మనం క్రాక్ చేయలేకపోతే మనం ఎక్స్పర్ట్ అవ్వలేదు ఆ స్కిల్లో. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఎక్స్పర్ట్ అవ్వండి, క్రాక్ చేయండి. ఆఫర్ ఓకే, మీకు ధైర్యంగా ఉంటుంది, మీ కంపెనీ మీకు కంఫర్ట్ ఉంటే ఇక్కడే ఉండండి, మారొద్దు. క్యాండిడేట్ కూడా తెలిసిపోతుంటుంది నేను లేటెస్ట్ టెక్నాలజీకి మ్యాచింగ్ ఉన్నానా లేదా అనేది కూడా తెలుసు. ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, నేను పవర్ బై ఎగ్జాంపుల్ చెప్తాను. పవర్ బై మీద ఉన్నారు, బట్ ఇప్పుడు పవర్ బై సీక్వెల్ నేర్చుకున్న 2019 స్టూడెంట్ అదే రెజ్యూమ్ ఇప్పుడు పెడితే కాల్ రాదు. తను ఐడెంటిఫికేషన్ అయింది, ఓకే అజూర్ పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, కొంత పైథాన్ ఏదైనా రావాలి అని తెలుసుకున్నాడు, రెజ్యూమ్ మాడిఫై చేసుకున్నాడు, కాల్ వస్తుంది, బట్ క్లియర్ అవ్వట్లా. ఇప్పుడు మళ్ళీ అజూర్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేశారు, ఏప్రిల్ మే కంతా ఇంటర్వ్యూ క్రాక్ చేసి, బట్ కరెంట్ కంపెనీ బాగుంది, ఇక్కడే ఉండిపోయాడు అనుకుందాం. ఓకే. ఇందాక వచ్చిన ఆ పర్సన్ కి ఇచ్చిన సిచ్యువేషన్ ఇతనికి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో జరిగింది అనుకోండి, అప్పటికే ప్రిపేర్డ్ గా ఉన్నాడు,
ఓకే. అంటే ఆల్రెడీ ఒక ఆఫర్ కొట్టాము, ఏం నేర్చుకున్నాడు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మళ్ళీ రెజ్యూమ్ రెడీ చేసుకుంటాడు, వచ్చేస్తుంది. అంతే. అదే తన అప్డేట్ అవ్వకపోతే ఓకే. మరి ఇప్పుడున్న యూత్కి కానీ, ఇప్పుడున్న జాబ్ సీకర్స్కి కానీ మీ యొక్క అడ్వైస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మెయిన్ సజెషన్ అయితే ఇందాక చెప్పింది సార్, ఫస్ట్ ఖాళీగా అయితే ఉండొద్దు. ఓకే. అలాగని చెప్పేసి మీకున్న ఎండ్ గోల్ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. రెండింటిని పెట్టుకొని ప్యారలల్గా రన్ చేసుకోవాలి. మీకు ఓకే. ఎగ్జాంపుల్ నేను డేటా ఇంజనీర్ అవ్వాలి అని ఉంటే అదే నేర్చుకోండి, కానీ దానికోసమనే వెయిట్ చేసి ఇయర్స్ని వేస్ట్ చేయదు. మ్మ్, మ్మ్. మీరు జావా డెవలపర్ అవ్వాలి, దానికోసం అది వచ్చిన దాకా వెయిట్ చేయదు. అది. కోర్స్ రన్ చేసుకుంటూ ప్యారలల్గా ఒక స్కిల్ నేర్చుకోండి. రెండోది నెట్వర్కింగ్ అండి. అది కొంతమంది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్న నెట్వర్కింగ్ని ఇక్కడ మెంటర్స్ దగ్గర పెట్టుకోవట్లేదు. ఓకే. ఒక ఫ్రెండ్షిప్ మంచిదే, బట్ ఒక మంచి మెంటర్స్ని కూడా వెతుక్కోవాలి వాటితో పాటు. ఓకే. సో నెట్వర్కింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నిటికంటే. మ్మ్. లింక్డ్ఇన్ దానికి ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో లింక్డ్ఇన్ చాలా మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. మీకు లింక్డ్ఇన్నే మనం రెగ్యులర్గా నెట్వర్కింగ్ లాగా వాడుకుంటూ, మీరు ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ పోస్టులు పెట్టినట్టుగా ఇక్కడ మీరు ఆ రోజు నేర్చుకున్న స్కిల్ సెట్ని మీరు పోస్టులో పెట్టండి లింక్డ్ఇన్. ఓ. మేబీ మీరు ఈ మధ్య నోటీస్ చేసి ఉంటారు, కొన్ని కంపెనీస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు, మ్మ్. మ్యాండేట్గా అడుగుతున్నారు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని పంపించుకోవచ్చు. అవును. సో అలాంటి కేసులో ఏమవుతుంది, మీరు ఎగ్జాంపుల్ మనం జనవరిలో కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యాము, 6 నెలలు కోర్స్ అనుకుందాం, 4 నుంచి 6 నెలలు. మీరు ఈ రోజు నేర్చుకున్న ఒక టాపిక్ని, సీక్వెల్ ఏదో నేర్చుకున్నారు, సమ్ఎక్స్ సమ్ ఇలాంటిది, ఆ టాపిక్ని మీరు ఒక ఆర్టికల్ లాగా ఒక పోస్ట్ లాగా పెట్టండి. మ్మ్. ఇలాగ మీరు ఆ రోజు నేర్చుకున్న ప్రతి టాపిక్ని ఒక పోస్ట్ పెట్టేటప్పుడు మీరు కొంత రీసెర్చ్ చేస్తారు, ఆ పోస్ట్ మీద మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఎస్. 6 నెలలు అయిపోయేసరికి మీకు ఆ టెక్నాలజీ మీద ఒక 30-40 పోస్టులు ఉంటాయి. మ్మ్. యా. ఎవరైనా మీ ప్రొఫైల్ చూస్తే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, ఊరికే ఖాళీగా ఉంటున్న ప్రొఫైల్ చూడటానికి ఒక టెక్ ఎక్స్పర్ట్, టెక్ ఎంతూజియాజం ఉన్న ప్రొఫైల్ లాగా ఉంటుంది. ఎస్. జస్ట్ డమ్మీగా క్రియేట్ చేసి అలా వదిలేయటం కాకుండా ఫ్రీక్వెంట్గా దానికి సంబంధించిన నాలెడ్జ్ షేరింగ్ మీరు పెట్టుకున్నారంటే, మీరు నాలెడ్జ్ షేర్ చేసేటప్పుడు మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. అది రైట్. ఇది ఫ్రెషర్స్కి, పర్టికులర్ ఫ్రెషర్స్కి అయినా ఎక్స్పీరియన్స్కి అందరికీ సార్, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది మనకి చాలా కేసెస్లో హెల్ప్ అవుతుంది. ఓకే. లాస్ట్ క్వశ్చన్. Hmm. ఒక కంపెనీలోకి న్యూగా జాయిన్ అవుతున్న ఎంప్లాయీకి ఎలాంటి ఒక టాప్ 3 ఛాలెంజెస్, ఎలాంటి అతను ఎలాగ ఓవర్కమ్ అవ్వాలి, ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయగలుగుతాడు? సో ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే 2 రకాలు ఉంటారు మనకి, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్ ఉంటారు, కొంచెం ఎక్స్పీరియన్స్ లేకుండా, లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళిన వాళ్ళకి. ఈ రెండు సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అదే డొమైన్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఓకే. ఈ వీళ్ళకి మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైతే ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్తారో, అవును. లేదంటే నా డాక్యుమెంటెడ్ ఎక్స్పీరియన్స్, ఫ్యాబ్రికేటెడ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తారో, లేదు నాన్ ఐటీ సెక్టార్స్ నుంచి వెళ్తారు, వీళ్ళు కొంచెం భయం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్. కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. సో ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ దొరికే, ఇంటర్నెట్లో ఆన్సర్ దొరికితే దాన్ని ఇమీడియట్గా పక్కన ఉన్నోడిని అడగొద్దు అసలు, అదే. ఆ కొలీగ్ని పర్టికులర్గా, అంటే పూర్తిగా నమ్మేదాకా. నీకు తెలియకపోతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవాలి, బయట వెతకాలి, కానీ పక్కన ఉన్న కొలీగ్ని వెంటనే అది అడగకూడదు. కొలీగ్స్తో ఇమీడియట్గా మాత్రం అడగకూడదు. అంటే జనరలైజ్డ్గా మాట్లాడొచ్చు, అలాగని సోషల్గా ఇంటరాక్ట్ అవ్వద్దని కాదు. సోషల్గా ఇంటరాక్ట్ అయ్యారా, లంచ్కి వెళ్ళేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, అక్కడ అవి ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే. టెక్నికల్ టర్మ్స్ వచ్చేసరికి ప్రతిదీ మనం ట్రస్ట్ చేయలేము ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు అవును. జాగ్రత్తగా మీరు వెతుక్కొని ముందు మీరు ట్రబుల్ షూట్ చేయండి, వెంటనే ఎవరినో ఒకరిని అడిగేయద్దు. ఇంటర్నెట్లో దొరుకుతుంది, ట్రబుల్ షూట్ చేయండి. ట్రబుల్ షూట్ చూసే టైంలో ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ఎలా వెతుక్కోవాలి ప్రాబ్లమ్కి. వెంటనే ఎవరిని అడగొద్దు. నేను మా స్టూడెంట్స్, రెగ్యులర్ క్లాస్లో స్టూడెంట్స్ కూడా చెప్తాను, ఒక ½ అవర్ మీరు టైం ఓన్గా స్పెండ్ చేయండి, ట్రబుల్ షూట్ చేయండి. అది రాకపోతే అప్పుడు ట్రైనర్ని అడగండి దాన్ని. ఓకే. ఓకే. అప్పటి వరకు అడగొద్దు ఎవరిని, మీరే ట్రై చేయండి ఓన్గా. ఇది ఒకటి. ఇంకోటి కాన్ఫిడెన్స్. ఫస్ట్ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. భయంగా ఉన్నారంటే మనం ఎక్కువగా తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. అదే నిజమే. టెక్నికల్గా నేర్చుకొని వచ్చారు, స్ట్రాంగ్గా ఉన్నారు, వర్క్ చేయగలుగుతున్నారు, ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు. జస్ట్ కంపెనీలో జాయిన్ అవ్వగానే ఎక్కువ టెన్షన్స్ తీసుకోకూడదు. ఓకే. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ తర్వాత కమ్యూనికేషన్, ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్. రైట్. మన కాన్ఫిడెంట్ సరిగ్గా లేదంటే మిగతావన్నీ కష్టమవుతుంది. అంతే. చాలా మంది సర్టిఫికేషన్ కోర్స్ అంటుంటారు. సర్టిఫికేషన్ కోర్స్ నిజంగా హెల్ప్ అవుతుందా జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి ఆర్ అప్ స్కిల్ అయ్యే వాళ్ళకి? ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి. యూఎస్లో ఉపయోగపడుతుంది, ఇండియాలో పెద్ద అవసరం లేదు. ఓకే. మాకు యూఎస్ కన్సల్టెన్సీస్తో కూడా కొన్ని టైర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న మన ఇక్కడ మాస్టర్స్ కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ కొన్ని కన్సల్టెన్సీస్ తోటి టచ్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి మేము కార్పొరేట్ ట్రైనింగ్స్ టైప్లో ట్రైనింగ్స్ ఇస్తుంటాం. అక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్, సర్టిఫికేషన్స్ లేకపోతే ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు. ఓకే. ఇండియాలో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు ప్రస్తుతానికైతే. కాకపోతే మీ ఆర్గనైజేషన్ కనుక ప్రొవైడ్ చేస్తుంటే సర్టిఫికేట్ చేయండి.
ఇది మనకి టాపింగ్స్ లాగా ఉపయోగపడుతుంది. మన రెజ్యూమ్ని చాలా నీట్గా గార్నిష్ చేస్తాం కదా, మనం అనే అదే. డిషెస్ని అట్రాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికేషన్ అనేది. కొన్ని ఫ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి మీకు ఎక్కువ కనిపించడానికి. రకరకాల సోర్సెస్ ఉన్నాయి ఫ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చే, అవి ట్రై చేయండి ఇనీషియల్గా. మీ ఓన్ మనీ ఖర్చు పెట్టుకొని ఇమీడియట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీ సర్టిఫికేషన్స్ ఇనీషియల్గా ట్రై చేయండి. ఆర్గనైజేషన్ కనుక స్పాన్సర్ చేస్తుంటే సర్టిఫికేట్ చేసుకోవడం మంచిదే. అవును. సో దానివల్ల వీళ్ళకి జాబ్స్ని కొంచెం మిగతా ఫ్రెషర్తో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని మేము స్టార్టప్ కంపెనీస్ని ట్రై చేస్తున్నాం, అప్రోచ్ అవుతున్నాం. కొన్ని మిడ్ ఓకే, లెవెల్ గుడ్. స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే వర్క్ అసైన్ చేస్తారో శాలరీ లెవెల్ నేను ఏపీ స్టార్టప్ గ్రూప్లో మెంబర్, నేను కూడా స్టార్టప్ ఇండియా రికగ్నైజేషన్ ఉంది. సో ఓకే, గుడ్. దానివల్ల కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి చిన్న చిన్న కంపెనీస్. మ్మ్. వీళ్ళకి ఎవరికైనా వర్క్స్ కావాలి అనుకున్నప్పుడు మేము ఫ్రీగా చేస్తామంటే వాళ్ళు కూడా చిన్న ఫండ్ రైజర్స్, వాళ్ళంతా చిన్న ఫండ్స్ పెట్టుకొని ఏదో ఎంత కొత్తగా చేయాలని చూస్తున్న కంపెనీ ఓనర్స్ ఉన్నారు వీళ్ళంతా, ఓకే. రకరకాల టెక్నాలజీస్లో. ఈవెన్ అది కూడా మిడిల్ టౌన్స్ నుంచి, చిన్న చిన్న టౌన్స్ నుంచి, మనకు తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి అక్కడ ఓకే. కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. అందులో అగ్రిటెక్ ఉన్నాయి, డ్రోన్ స్టార్టప్స్ ఉన్నాయి. నెల్లూరులో ఒక డ్రోన్ స్టార్టప్ లాస్ట్ టైం మా ఎంప్లాయీస్ని ఇద్దరిని పంపించాం అక్కడికి. సో అది చిన్న డ్రోన్ స్టార్టప్, వాళ్ళు ఇచ్చింది 5,000. ఓకే. ఓకే. అమ్మాయికి అక్కడ పీజీకే సరిపోయి ఉంటుంది పాపం, కానీ నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది. ఓకే, సూపర్. ఇలాంటి ఎక్కువ స్టార్టప్స్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. సో వీళ్ళలో మాక్సిమం ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో కనీసం 30 మంది కన్నా అలాంటి ఆపర్చునిటీస్ దొరికినా మాకు పర్లేదు. ఒక మంచి అందుకనే మంచి ఎక్కువ ఐడియా అండ్ టెస్టింగ్ ఉంటుంది. గుడ్ ఇనిషియేటివ్ అండి. అందరికి మంచి హెల్ప్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ ఎవరికైతే, ఎందుకంటే మన ఇండియాలో స్పెషల్గా చాలా మంది ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్, గ్రాడ్యుయేట్స్ కానీ అండ్ కోర్సెస్ కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూ. ఓకే. సో వాళ్ళందరికీ మంచి క్యాండిడేట్స్, అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ జాబ్ వచ్చేలాగా మనం చేయొచ్చు. అవును ఓకే. సార్. సో మంచి మంచి పాయింట్స్ చెప్పారండి ఈరోజు మాత్రం వీడియోలో. ఓకే. సో నిజంగా చాలా హెల్ప్ అవుతాయి మన వ్యూవర్స్కి కానీ అండ్ సబ్స్క్రైబర్స్కి కానీ, మనం ఫాలో అయ్యే వాళ్ళందరికీ. ఓకే. మనం ఫ్యూచర్లో ఇంకొక మంచి పాడ్కాస్ట్ మళ్ళీ మీట్ తప్పకుండా అండి, ఇంకా లూప్స్ ఉంటే దానిలో బెటర్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం యా దాన్ని. యా షూర్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.